నిర్మల్ జిల్లా దిలవర్పూర్ మండలంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. కోదండరాంకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు స్వాగతం పలికారు. అనంతరం దిలవర్పూర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగ్నను గెలిపించాలని అభ్యర్థించారు. తమ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఎథనాల్ పరిశ్రమను ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన్ను గ్రామస్తులు నిలదీశారు. ఈ పరిశ్రమతో తమ మండలంలో వాతావరణ కాలుష్యంతో పాటు పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ సమస్య పరిష్కరించని నాయకులు తమ గ్రామానికి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామస్తులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం లేకపోలేదు. మొదటిది ఏంటంటే, ఇట్లా పచ్చటి పొలాలతో నిండిన ఈ దిలావర్పూర్ గ్రామంలో మరి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ విషయం వెదజల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ఫ్యాక్టరీని ఆపాలి. ఆ ఫ్యాక్టరీ వద్దని ఆందోళన చేసిన రైతుల మీద పెట్టిన కేసులు కూడా ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకటైతే, రెండవది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అసమానతలను సృష్టించింది. కార్పొరేట్ రంగానికి న్యాయం చేస్తానికి వాళ్ళు 5 లక్షల కోట్లు రుణమాఫీకి డబ్బులు లేవన్నారు, కానీ కార్పొరేట్ రంగానికి 30 లక్షల కోట్ల వాళ్ళు రుణమాఫీ మాత్రం చేసి పెట్టారు. ఇవాళ దేశవ్యాప్తంగా 80 మంది ఉన్న బిలియనియర్లు వాళ్ళ సంఖ్య ఇవాళ 160 పెరిగింది. ఈ 160 కలిసి ఆదాయంలో 25%, సంపదలో 40% అనుభవిస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో